కేటీఆర్ గారు నాలుగే కేసు పెట్టించిండు. నా సంశయాల వరకు లేదా? లిక్కర్ రాని ఎట్లయింది? కవితక్క లిక్కర్ రాని అయింది. కవితక్క మందుబాటిలో కవితక్క, మా కవితక్క సిగ్గు సరే మానవ లజ్జ ఏది లేదు. ఆడల పరుగులిస్తాంది. కేసీఆర్ బిడ్డ వైపు పుట్టి మా ఆడ జనాన్ని పరుగులిస్తాను. కవితక్క 100 కోట్లు బొంద మీద పెట్టుకుంటావు. 100 కోట్లు నువ్వు వచ్చినాడు. 100 కోట్లు వస్తాయా? నీ 100 కోట్లు ఎంబడి వస్తాయా? ఆడల్లో మాన పాడాలమ్మినావు నువ్వు కవితక్క. నీకు సిగ్గు సరే ఉన్నదా కవితక్క? లిక్కర్ రాని ఒక లిక్కర్ రాలే. కవితక్క అంటే చిన్నది కాదు. కల్వకుంట్ల కవితక్క లిక్కర్ రాని అంటే ప్రపంచం అంతా తెలుస్తుంది. కవిత అంటే ఎవరో తెలుస్తుంది, ఎవరో తెలియదు. లిక్కర్ రాని అంటే తెలుస్తుంది. అలా గుడ్డుకాల మంత్రి చెల్లె లిక్కర్ రాని హరీష్ భూదందాలు మా అయ్య కేసీఆర్ వాడు తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు. తాగుబోతు సంఘానికి అధ్యక్షుడు బాబాయ్. మా బాబాయ్ వాడు బాబాయ్ అవుతాడు. అట్లా తిరిగిట్లా బాబాయ్ తిరిగి అన్నట్టు చుట్టూరుగా తిరిగొచ్చినాక బాబాయ్ వాడు తాగుబోతు సంఘానికి అధ్యక్షుడు. ఇప్పుడు తాగుబోతు వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకుంటారు. వాళ్లకు రైతు బంధు కావాలట తాగుబోతు సంఘానికి. ఇప్పుడు వాళ్ళు మొత్తం అందరూ ఒకటే ఇల్లు వాళ్ళ సంఘానికి. మరి వాళ్ళు లేకపోతే బతకలేదు. మా అయ్యే మా చిన్నాయనకు బతకలేదు. మా చిన్నాయన అట్లా తిరిగేస్తా చిన్నాయన ఇదేం గెలిపోతే డాడీ డాడీ సిగ్గు మానవ లజ్జ ఏది లేదు. బరివాత తిరుగుతాడు బొక్కలేదు.